2024లో పాస్ అయిన డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేదా ఎంటెక్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా వీళ్ళందరిలో కూడా 100కి 83% ఖాళీగా ఉన్నారంట. అంటే ఏ జాబ్లు కూడా లేవు. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీలకి 30,000 40,000 ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ వచ్చిన 17% స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నాకు తెలిసి 30,000 40,000 ఇంకా తక్కువ కూడా శాలరీలుకి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ జాబులు దొరకట్లేదు. చదువుకునేటప్పుడు లక్షలు ఖర్చు పెట్టడం, తీసుకునేటప్పుడేమో అందులో సగం కూడా వస్తుందో లేదో తెలియట్లేదు. ఇప్పుడు అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ఇలా ఉంటే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు టీసీఎస్ లేదా ఈ ఐటీ సెస్లు ఇవన్నీ వైజాగ్లో అదే విశాఖపట్నంలో ఈ కంపెనీలకి పర్మిషన్ ఇచ్చారు కదా, భూములే ఇచ్చారు కదా. ఇవి వచ్చాకైనా సరే ఈ నిరుద్యోగుల సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని మనం ఆశిద్దాం. చూద్దాం ఏం జరుగుద్దో. ఇప్పుడైతే 100కి 83% ఖాళీగా ఉన్నారంట. వాళ్ళకి చదువుకు తగ్గ జీతాలు కూడా ఇప్పుడు ఎవరికి దొరకడం లేదు.